వైసీపీ మహిళా అధ్యక్షురాలు స్వాతి గారు ఉన్నారు. అయితే స్వాతి గారి గురించి మన కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరాల కాలంలో దాటింది, ఈ ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, సామాన్య ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉందనేది ఈ పార్టీ సామాన్య ప్రజలు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మన పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వాతి గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి గారు, ఇప్పుడు సంవత్సరంన్నర కాలం చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల వ్యవధి దాటింది. అయితే ఈ సంవత్సరాల వ్యవధిలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డట్టు ఈ రాష్ట్రం ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే ఫస్ట్ టైం అని జనాలు అంటున్నారు. దాని మీద కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయినా కానీ ఏమీ చేయలేదండి. కూటమి ప్రభుత్వం జీరో. ఉన్నటువంటి విద్య వైద్యం అనేది పేద ప్రజలందరికీ, పిల్లలకి విద్య అవసరం, ప్రతి ఒక్కళ్ళకి వైద్యం అవసరం. కానీ విద్యా వైద్యం అనేది జీరో అండి. మిగిలేవనేది పక్కన పెట్టండి, విద్యా వైద్యం అనేది ముఖ్యం. కాబట్టి ఆ రెండు అమలు చేస్తే పేద ప్రజలు, పేద విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదువుకొని ఆరోగ్యం, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా హెల్త్ బాగాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. షుగర్లు, బీపీలు, ఆరోగ్య సమస్యలు, హార్ట్లు అన్ని కూడా ఉన్నారు. వాళ్ళందరికి కూడా వైద్యం అవసరం అని చెప్పి, వైద్య సేవలు అంతకు ముందు ఎలా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యా వైద్యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రావడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, కారకుడు. అది జనసేన పార్టీ. సినీ స్టారు, పొలిటికల్ స్టార్లో కూడా సినీ స్టార్ రావాలని పొలిటికల్ స్టార్ లో వచ్చి ఒక కూటమి ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావడానికి ఉపయోగపడ్డాడు. కానీ అతను నమ్ముకున్న నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ నేను ఆహో ఓహో అని స్టేజ్ల మీద ఊగిన వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉండి అసలుకి ప్రజలకి కానరావటం లేదు. అసలు ప్రజలకి ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రజలకి ఏమీ చేయట్లేదండి. ఊగాడు, హామీలు ఇచ్చాడు, నేను వస్తే అవి చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. ఓట్లు వేసిన వాళ్ళే బాధపడుతున్నారండి. ఈ రోజు చాలా మంది కూడా మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు. వాళ్ళే అంటున్నారు, ఆ రోజు మేము సరే చూసాము, మా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మా వాళ్ళు నాయుడు అనే అతను వచ్చాడు, మేము ఓట్లు వేయాలి, గెలిపించుకోవాలి, మేము సీఎం డిప్యూటీ సీఎం చూస్తామా అని చెప్పి చేసి గెలిపించారు. కానీ ఈ రోజు కూడా వాళ్ళకి ఏమీ చేయట్లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసామంటున్నారు. పెద్దపీట వేసాం అని అంటున్నారు, కానీ స్త్రీలకి 15,000 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. అవి ఇచ్చిన వాళ్ళు అందరికి పథకంలో అందరికి చేరాయా లేదా కొంతమందికి ఇచ్చి నామకే వాస్తుగా ఇచ్చినాం అనిపించుకున్నారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 15,000 రూపాయలు ఇచ్చాము అని అన్నారు కదండి, ఒక్క అకౌంట్ చూపించమని చెప్పి అడగండి. నేనే అడుగుతున్నాను, మీరు 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వంలో ఇచ్చాము అని అన్నారు కదండి, ఒక్క మహిళకి ఒక అకౌంట్ లో వేసిన దాఖలు ఉంటే చూపించండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మహిళలకి న్యాయం చేస్తాం, పెద్దపీట వేస్తాం అని అన్నారు. మీరు వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. అత్యాచారాలు అయితేనేమి, మానబంధాలు అయితేనేమి, అవన్నీ కూడా ఒకసారి గమనించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటండి? స్త్రీలకి ఫ్రీ బస్సు అనేది వద్దండి, ఉచిత విద్య కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫ్రీ బస్సు రద్దు చేసి ఉచిత విద్య ఇస్తే చాలండి. ఇప్పుడు బస్సులో మహిళలు ఇప్పుడు ఎక్కుతున్నారు. స్త్రీలకి కొంతమందికి ఆధార్ కార్డు ఉంటే సరిపోతే అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు, అంటే పొలం పనిచేస్తున్న వాళ్ళు, వృద్ధులు కావచ్చు, వయో వృద్ధులు, వాళ్ళకి తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పథకం పెడితే అందరికీ వర్తించేటట్టు తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, కానీ అలా కాకుండా తెలివిగా ఉన్నోళ్ళు, కార్డు ఉన్నోళ్ళు అలా, లేకపోతే ఆ కార్డు ఏదైనా సరే కాంట్రాక్ట్ వయసు తేడా ఉంటే కాదని ఇబ్బంది పెట్టి టికెట్ తీసుకోమని. దాని మీద మీ అభిప్రాయం? 2 రోజుల క్రితం అండి, నిన్నగాక మొన్న నేను గుంటూరు వెళ్ళానండి. నేను వచ్చేటప్పుడు లేడీ కండక్టర్ బస్ లోనే ఉన్నాము. ఒక పెద్ద ఆవిడ ఒంగోలు వెళ్ళాలి, మేము మేదరమెట్లకి టికెట్ తీసుకున్నాము. ఆవిడ ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చారంట. ఫోన్ లో వాళ్ళ అబ్బాయి ఫోన్ లో చూయించారు. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ కొట్టారండి. 110 రూపాయలు ఎంతో తీసుకున్నారు. తీసుకొని డబ్బులు టికెట్ కొట్టారు. ఆవిడ అదేమనంటే గట్టిగా పెద్దగా గొడవడుతుంది. అప్పుడు వెంటనే మా అమ్మ అన్నారు, నలుగురు పట్టుకొని ఆవిడని కొడితే ఈ ఫ్రీ బస్సులన్నా ఎత్తేస్తారు కండక్టర్ని కొడితే అనే అంత అలా ఉందండి. ఫ్రీ బస్ అనేది త్వరగా రద్దు చేసి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే చాలండి. జనాలకు కావాల్సింది అదే, ప్రజలు కోరుకునేది కూడా అదే, ప్రజలకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు 2029లో కూటమి ప్రభుత్వం వచ్చిద్దని పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు చెప్పకముందే చెప్తున్నారు. దాని మీద 2029లో వైఎస్ఆర్సీపీ రెట్టింపు ఉత్సాహంతో వచ్చిద్దా లేదా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టగడతారనేది మీ అభిప్రాయం?
కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన ప్రజలే ఇప్పుడు అయ్యో ఎందుకు ఓట్లేసామా అని బాధపడే స్థితిలో ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. మహిళలు అయితేనేమి, జెంట్స్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, యూత్ అయితేనేమి, అందరూ కూడా నెక్స్ట్ 2029లో కూటమి ప్రభుత్వం సుడిగాలిలో కొట్టుకుపోతుంది. మన పట్న మహిళా అధ్యక్షురాలు స్వాతి గారి మాటల్లో విన్నాం కదా. కూటమి ప్రభుత్వం ఇంత దారుణానికి పరాకాష్ఠగా మారింది, సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని చెప్తుంది.